మంచి మంచి ప్రమోషన్స్ తోటి ఆకట్టుకున్నటువంటి సినిమాలు థియేటర్ల దగ్గర జనం లేక ఆపసోపాలు పడుతున్నాయి. ప్రమోషనల్ ఈవెంట్స్ కి కనిపించినంత మంది జనం కూడా ఆ థియేటర్లో కనిపించట్లేదు అనేటువంటి విమర్శని, అలాగే సినిమా వర్గాల వాళ్ళు కూడా సరదాగా అలా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రస్తుతం పరిస్థితి ఉండటం చాలా ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయల స్టేక్ ఈ సినిమాల మీద ఉంది, అవన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్ అవుతా ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా చూస్తే ఈ శుక్రవారం మన ముందుకి కొన్ని సినిమాలు వచ్చాయి. అన్ని కూడా చిన్న సినిమాలే, కానీ అవి ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేశాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అబ్బవరం హీరోగా ఈ మధ్య మంచి విజయాలు సాధిస్తూ, అంటే స్వయం శక్తితో ఎదుగుతున్నటువంటి యువ కథానాయకుడిగా పేరుచుకున్నటువంటి కిరణ్ అబ్బవరం నిర్మాతగా తన కేఏ స్టూడియోస్ ఏదో అట్లాంటిది, ఏదో కేఏ ఫిలిమ్స్ లాంటిది, సో దాని మీద నిర్మించినటువంటి సినిమా తిమ్మరాజు పల్లి టీవీ. అది నిజంగానే చాలా క్యూరియాసిటీని కలిగించింది. దాదాపు 40 మంది కొత్త వాళ్ళని, ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్ ని ఈ సినిమా ద్వారా ఆయన పరిచయం చేశాడు. ఒకప్పుడు తను హీరోగా యాడ్ చేసినటువంటి సినిమాలో అసిస్టెంట్ కెమెరామన్ అట్లాంటిది ఏదో చేసినటువంటి తేజ అనేటువంటి అబ్బాయిని ఈ సినిమాలో హీరోగా తను పరిచయం చేయటం,